అదొకటి తప్పితే సరే మిగతా నా రికార్డులు లేకపోతే ఏ సినిమా ఎన్ని రోజులు ఆడింది అని అడిగితే నాకు గుర్తుండవు. ఓ రకంగా నా అభిమానులు గుర్తుంటాయి కానీ నాకు గుర్తుండదు. అలా ఈ అంకెల వయసు విషయం వచ్చినప్పుడు కూడా నా మనవాళ్ళతో ఎప్పుడు గొడవ జరుగుతుంటుంది. నాకు వాళ్ళు నన్ను బాలా అని పిలుస్తారు తప్పితే నన్ను తాత అని పిలిచే తాట ఒలుస్తాను ఆడది. సో ఏం లేదు, ఒకటేంటంటే అటు ఒక కళాకారుడిగా నాన్నగారు నాకు నేను ఇందాక అన్నాను కళ్ళు మూసుకుంటే ఇప్పుడు నేను అనబోయేది ఏంటంటే కళ్ళు మూసుకుంటే కనేది కళ, కళతో అభినయించేది కళ, నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ. ఒక అద్భుతమైన రైటర్ రాసింది ఈ డైలాగ్ నాన్నగారిని స్ఫూర్తిగా తీసుకుని. అదే దారిలో నేను వెళ్తుంటాను. అలాగే నాన్నగారు కూడా ఎన్నో ఈ ప్రకృతి విపత్కర పరిస్థితుల్లో ఆయన నటుడిగా ఉంటూనే రాజకీయాలు రాకముందు ఇది నేషనల్ డిఫెన్స్ ఫండ్ అయితేనేమి లేకపోతే మన రాయలసీమ క్షామ నివారణకైతేనేమి ఉప్పెన్నెలకైతేనేమి వీటిలన్నిటి కూడా ఆయన ప్రజల్లోకి వెళ్ళి ఒక ప్రాంత ప్రజల్ని అన్ని ప్రాంతాల ప్రజల్ని ఏ ప్రాంతమైనతో దెబ్బతిందో అలా అందరినీ సంఘటితపరిచి అందరూ ఒకళ్ళ వాళ్ళ రాష్ట్రాలు వేరైనా వాళ్ళ ఆంధ్ర రాష్ట్ర తెలంగాణలు నాన్నగారి సినిమాలో గుర్తొస్తుంది. ఏదైనా ఆయన ఒక ఆలోచన దూరపు ఆలోచనతో పెట్టేవారు. ఉన్న ఒక సందేశం ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా ధ్యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్నా అని. సో అలా ఇవాళ ఏదైనా అటు ఆంధ్ర రాష్ట్రమైనా సరే ఇవాళ ఇక్కడ తెలంగాణ రాష్ట్రమైనా సరే ఎప్పుడు ఎక్కడ ఎటువంటి విపత్కర పరిస్థితులు ఉన్నా వచ్చినా రాకూడదని కోరుకుంటాను. కానీ అతివృష్టి అనావృష్టి నడుస్తున్న కాలం ఇది. క్యాన్సర్ ఒక చైర్మన్గా చెప్పగలుగుతున్నాను, ఇది నిర్ధారణతో చెప్పగలుగుతున్నాను. అంటే మనం తినే ఆహారం అయితేనేమి లేకపోతే మన జీవన శైలి అయితేనేమి వీటిలన్నింటి మీద ఆధారపడి ఉంటుంది. సో ఇది మనమే కొని తెచ్చుకుంటున్నామా అన్న అనుమానం నాకు ఎప్పుడు వస్తుంటుంది. ప్రకృతి కూడా కాలుష్యం పెరిగినప్పుడు అది ఊరుకోదు. అలా ఆధ్యాత్మికంగా నేను ఎన్నో అనిపించిన వాడిని జీవితంలో, ఎన్నో చూసిన వాడిని, ఇంకా ఆధ్యాత్మికంగా కూడా జరగబోయేది కూడా నేను గ్రహించగలిగేవాడిని. సో ఇవాళ నేను క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా ఉన్నా ఇవాళ ఎవరైనా సరే 15 సంవత్సరాలుగా నాకు ముందు ఎంతోమంది చైర్మన్లు ఉన్నారు, అలాగే ఎంతోమంది బోర్డు మెంబర్సు, ముఖ్యంగా కోడెల శివప్రసాద్ గారు అయితేనేమి, అటు కాకర్ల సుబ్బారావు గారు అయితేనేమి,